మంచి పౌరులుగా బాల నేరస్తులను తీర్చిదిద్దే బాధ్యత మనందరిపైన ఉన్న తక్షణ కర్తవ్యమని, అది మన బాధ్యతని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా కార్యాలయంలో లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్స్, స్త్రీ శిశు సంక్షేమ పోలీస్ శాఖల వారితో స్పెషల్ జోనల్స్ పోలీస్ యూనిట్స్ శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, నేడు సమాజంలో ఆదరణ కొరవడి వివక్షకు గురవుతున్న చిన్నారులు నేర ప్రవృత్తి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి ప్రతి చిన్నారిని గుర్తించి సరైన మార్గంలో నడిపించాలని కోరారు. ఆ దిశగా చర్యలు చేపట్టి తీర్చిదిద్దినాడే ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఏర్పడుతుందని పేర్కొన్నారు. చిన్నారులు ఎక్కడా కూడా నేరాలకు పాల్పడకుండా వారిని చైతన్యపరచాలని ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని పేర్కొన్నారు. ఎవరైనా చిన్నారులు నేరాలకు పాల్పడితే వారిని అబ్జర్వేషన్ హోంలో పెట్టి మళ్లీ నేరాలకు పాల్పడకుండా వారిని తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. చిన్నారులపై వచ్చే కేసుల విషయంలో పోలీసు వారు తయారు చేసే డాక్యుమెంటరీ సాక్షుల విచారణ వంటి పలు అంశాలపై తగు శిక్షణ తీసుకోవాల్సిందిగా కోరారు. తల్లిదండ్రులు పనికి వెళ్లినటువంటి సమయంలో ఇంటి వద్ద ఉన్న చిన్నారులు చిన్న చిన్న నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నప్పుడు అలాంటి వారిని గుర్తించి వెంటనే వారి ప్రవర్తన మారే విధంగా కౌన్సిలింగ్ ఇప్పించాల్సి ఉందన్నారు. అలాంటి చిన్నారులు పెరిగి పెద్దవారై సమాజానికి హాని చేసే అవకాశం ఉంది కాబట్టి వారిని చిన్నతనంలోనే కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఎవరైనా చిన్నారుల్లో వికలాంగులు ఉంటే అలాంటి వారిని గుర్తించి వారికి సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నేరం చేసిన వారిని జోనల్ చిన్నారులుగా గుర్తించే సమయంలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తప్పనిసరిగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. నేరం చేసిన వారిని అరెస్ట్ చేసే విషయంలో తప్పనిసరిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండే విధంగా చూసుకోవాలని కోరారు. రాజమహేంద్రవరం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్బిఎం మురళీకృష్ణ మాట్లాడుతూ, జోనల్ చిన్నారులను అరెస్ట్ చేసేటువంటి సమయంలో వారి పట్ల కేరింగ్, రక్షణ విషయంలో మరింత జాగ్రత్త వహించాలని కోరారు. బాలికల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టల్స్, కళాశాలల్లో చిన్నారులపై జరిగే దాడులను నివారణ నిమిత్తం అలాంటి ప్రదేశాల్లో కెమెరాలు ఏర్పాటు చేసి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వచ్చేలా అన్ని పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని తెలిపారు. కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలకు పాల్పడేవారు వెనకడుగు వేస్తారని, ఒకవేళ నేరం జరిగితే డాక్యుమెంటరీ దొరుకుతుందని, తద్వారా నేరస్తులను శిక్షించడం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ 3వ ఏజీఎఫ్ సీఎం రాజమహేంద్రవరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎన్ శ్రీలక్ష్మి, కోనసీమ అడిషనల్ ఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. For example, at the edge of minority లో కానీ లేకపోతే ఎంటరింగ్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ అనుకున్నప్పుడు కానీ కండక్టింగ్ ఆసిఫికేషన్ టెస్ట్ ఎప్పుడు మనం కండక్ట్ చేస్తాము, సెక్షన్ 7 యూటిలైజ్ చేసుకునేటప్పుడు కానీ అలాంటివన్నీ చూసుకోవాలి. ప్లస్ మీకు పోక్సో ఆఫెన్సెస్, చిల్డ్రన్ కోర్ట్ అనేవి కూడా క్లాషెస్ వస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో కూడా మనకు ప్రావిజన్స్ ఉన్నాయి. పోక్సో కోర్టులో ఉన్న వాళ్ళని, జువెనల్ కోర్టులో ఉన్న వాళ్ళని, జువెనల్స్ ని 16 years దాటిన తర్వాత మనం ఎలాగ ట్రీట్ చేస్తున్నాం అనేది కూడా క్లారిఫికేషన్, డిఫరెన్షియేషన్ అనేది ఉండాలి. ప్రీ అరెస్ట్ దగ్గర కానీ, అరెస్ట్ సమయంలో కానీ వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి అవేర్నెస్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి అంటే ఏదో ఫార్మల్ గా వచ్చాము, మీటింగ్ అటెండ్ అయ్యాము, వెళ్ళాము అన్నట్లుగా కాకుండా ఖచ్చితంగా మీకు ఒక రెస్పాన్సిబిలిటీ కింద ఈ ట్రైనింగ్ సెషన్ కి అటెండ్ అవ్వమని. ఏ స్కూల్స్, హాస్టల్స్ ఉన్నాయో వాళ్ళ కనుక డబ్బులు లేకపోతే నేను అరేంజ్ చేస్తాను మేడం గారు చెప్పి ఆ కెమెరాస్ అవన్నీ కూడా కొన్ని అరేంజ్ చేస్తున్నాను మేడం గారు. ఇవన్నీ ఎందుకంటే మనకి క్రైమ్ తగ్గడానికి. ఎప్పుడైతే కెమెరా ఉందని తెలిసిందో వాడు క్రైమ్ అక్కడ చేయదు. 1, 2 ఒకవేళ క్రైమ్ జరిగితే డిటెక్ట్ అవుతుంది. కాబట్టి కెమెరాలు అవి కూడా మన డ్యూటీలో భాగమే. మనకు ఉపయోగపడటం కోసం, సహాయకారిగా ఉండటం కోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం.